సారి వరంగల్ నుంచి రవికాంత్ తో మాట్లాడదాం. రవికాంత్, ప్రధానంగా రైతులకి జరిగింది ఏంటంటే మోసం, ఇంత దగ, ఇంత అన్యాయం. అంటే దీని అంతటికి కారణం ఏంటిదని అనుకుంటున్నారు ప్రజలు? ఎందుకు రైతులని ఇంత స్థాయిలో ప్రభుత్వం మోసం చేస్తుందంటే ఇంత ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది, సంవత్సరం దాటిన తర్వాత కూడా ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది రైతులకి కూడా. ఏమనుకుంటున్నారు, ఎందుకు ప్రభుత్వం ఇట్లా రైతులను మోసం చేస్తుందంటే రైతుల నుంచి వస్తున్న సమాధానం ఏంటి? స్పెష 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అన్ని హామీలు నెరవేరుస్తాము 100 రోజుల్లే అని చెప్పి ఇవాళ 14 నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదని మనం అర్థం చేసుకోవాలి. గణతంత్ర దినోత్సవం రోజు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు నుంచి అమలు అవుతాయన్న హామీలు కూడా నెరవేరని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు జఫర్గఢ్ మండలానికి సంబంధించిన రైతు మహేందర్ రెడ్డి ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు, వాళ్ళు ఎట్లా ఉన్నది క్షేత్రస్థాయిలో పరిస్థితి? రైతాంగం అంతా ఏం మాట్లాడుకుంటున్నారు పొలం దగ్గర, బావుల దగ్గర? క్షేత్రస్థాయిలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరిని ఏం చేసినా చేయకపోయినా రైతులను మాత్రం ఈజీగా మోసం చేయాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చినట్టు మనకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్న పథకాలను కనీసం కంటిన్యూ చేయకుండా ఆ పథకాలన్నింటినీ మోసపూరితంగా బంద్ చేసి తను కొత్తగా ఇస్తా అన్న పథకాలను ఇవ్వకుండా సో రైతులు గత స్థితికి వెళ్ళిపోయేటట్టుగా మళ్ళీ రైతు ఆత్మహత్యలనే కొత్త పదం, మనం గత ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పూర్తి స్థాయిలో నివారించబడ్డప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త పదం ఏంటంటే రైతు ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. ఇప్పుడు మనకు రైతుకు కావాల్సిన రైతు పెట్టుబడి ఎప్పుడు ఇవ్వాలి మనకు? సో రైతు ఆ వ్యవసాయం ప్రారంభించినప్పుడు మనకు ఇవ్వాలి. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇస్తా అన్నది అంతకుముందు ప్రభుత్వం చేపట్టిన నిల్వబెట్టిన డబ్బులు మనకు 5,000 చొప్పున, అంటే ఎకరానికి 10,000, ఒక పసలకు 5,000 ఇచ్చిండ్రు. ఆ తర్వాత నుంచి ఇప్పటికీ 2 పసలు అయిపోయినాయి, ఇవ్వలేదు. సో తెలంగాణ రైతులంతా ఆలోచించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే మనము ఇప్పటికీ మనకు ఎగ్గొట్టిన డబ్బులను మనం కాక క్లోజ్ చేసేస్తే మనకి ఇంకా 3.5 సంవత్సరాలు రైతు బంధు ఇస్తారు. అదే రైతు భరోసా ఇవ్వాలి. ఇందులో మనం కాక కరెక్ట్గా లెక్కేసి చూస్తే మనకు ప్రతి పసలుకు ప్రతి సంవత్సరము ఒక ఎకరానికి 10,000 లోపే వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 12,000 లెక్కేసుకున్నా కానీ గత పసలుకు 6,000, అదేవిధంగా అంతకుముందు పసలకు 7,000 కనుక మనం చూస్తే ఇప్పుడు మనకి ఇవ్వబోయే 3.5 పసలలో 7.5 పసలు అంటే 3.5 సంవత్సరాలలో 7,000 కట్ చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి ఇచ్చే అమౌంట్ మళ్ళీ ఎకరానికి 10,000 ఉంటుంది. అది కూడా రెగ్యులర్ ఇస్తే ఇప్పుడు ఇచ్చే పరిస్థితులను బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఇస్తున్నారు తప్ప మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ బంద్ చేసే పరిస్థితి అవపడుతుంది. ఈ విషయాలను గ్రహించి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తేనే మళ్ళీ రైతులు గత ప్రభుత్వంలో ఎలాగైతే హాయిగా బతికారో అలాగ ఉండే పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది క్షేత్రస్థాయిలో ఈ విధంగా ఉంది పరిస్థితి. రైతాంగం అంతా తీవ్రమైనటువంటి ఆగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవికాంత్, ఏదేమైనా కూడా రైతులు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైతులనే కాదు, అనేక వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, పథకాల పేరుతో ప్రజలను ఎట్లా మభ్యపెడుతుంది, ఎట్లా మోసం చేస్తుంది, ప్రజలకు ఎట్లా మొండి చేయి చూపిస్తోంది, ఎన్నికల ముందు హామీలో చెప్పిన మాటలేంది, ఆచరణలో చేస్తున్నవేంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇక రైతులు కూడా రైతు భరోసాకు సంబంధించి మరోసారి దగా పడుతున్న నేపథ్యంలో ఒకే ఒక మాట క్లియర్గా చెప్తున్నారు. ఇక ముందు ఇట్లానే మోసం చేస్తే గనక సహించే ప్రసక్తి లేదనేది తేల్చి చెప్తున్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.